మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నీకు తెలియకుండా చేస్తున్నప్పుడు నీకు చెప్పి మాత్రం ప్రయోజనమే ఉంది. నిన్ను చూసి అందరం బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో అర్థం కాక నిన్నే సమస్యం చేసినా ఆ దేవుణ్ణి ఎందుకిలా చేసావని అడగడం తప్ప నేను ఏమీ చేయలేకపోతున్నాను. అంతగా నేనేం చేశాను మాధవ? నిజంగా నాకేమీ తెలియడం లేదు. ఏదో జరుగుతుందని అర్థం అవుతుంది, కానీ ఏం జరుగుతుందో నేనేం చేస్తున్నానో అనేది మాత్రం ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు. గుర్తు రాకపోవడమే నీ అదృష్టం భూమి, కానీ మర్చిపోలేకపోవడం మా దురదృష్టం. ఇప్పటి వరకు ఇంటికి ఏ సమస్య వచ్చినా అందరికంటే ముందు నువ్వుండేదానివి, కానీ నువ్వే సమస్య అవుతున్నావు, అది నీకు తెలియకుండా. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను కదా మాధవ, నేనెందుకు మిమ్మల్ని బాధ పెడతాను? అర్థం కాంది అదే భూమి. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియటం లేదు, ఎందుకిలా చేస్తున్నావో మాకు తెలియటం లేదు. కానీ చాలా సమస్యలు వస్తున్నాయి, చాలా మంది బాధపడుతున్నారు. వాళ్లకు సమాధానం చెప్పలేక, నీకేమవుతుందో అర్థం కాక, నిన్ను ఎలా బాగు చేసుకోవాలో తెలియక నేను బాధపడాల్సి వస్తోంది. నా వల్ల నువ్వు ఇంతగా బాధపడుతున్నావంటే ఖచ్చితంగా నేనేదో పెద్ద తప్పే చేస్తున్నాను. లేదు భూమి, మన టైం ఏదో బాలేదు, అందుకే ఏదేదో జరుగుతుంది. ఈ క్షణమే ఇలా జరుగుతుందని తెలిస్తే అలా జరగకుండా కాపాడుకోవచ్చు, కానీ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియటం లేదు, అక్కడే సమస్య వస్తుంది. దీనికి పరిష్కారం ఆ దేవుడే చూపించాలి. మన చేతుల్లో అయితే నాకేం కనిపించడం లేదు. నిజంగా నేను నిన్ను అంతగా బాధ పెట్టుంటే నన్ను క్షమించు మాధవ. ఆ దేవుడు దాని రాత ఇలా ఎందుకు రాశాడో నాకేమీ అర్థం కావడం లేదు. పెళ్లి సంబంధం ఖాయమైనట్టే ఖాయం అవుతోంది, మళ్ళీ చెడిపోతోంది. ఇది దేవుడు రాసిన రాత కాదే, నీ చిన్న కోడలు రాసిన రాత. ఒక కోడలి వల్ల పెళ్లి ఆగిపోతూ ఉంటే ఇదిగో ఇంకో కోడలేమో పెళ్లి చేయడానికి నానా కష్టాలు పడుతుంది. భూమి ఈ ఇంటి కోడలు కావడం ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అనుకున్నాం, కానీ కాదని ఈరోజు నాకు అర్థమైంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు నాన్న. కాదని గడప దాటి వెళ్ళిపోయిన సంబంధం మళ్ళీ రాదు. ఇంకో సంబంధం చూద్దామంటే ఇంత జరిగిందని తెలిసిన తర్వాత కూడా మనింటితో సంబంధం కలుపుకోవడానికి ఎవరు వస్తారు నాన్న? శౌర్య జాతకం ఎలా రాస్తుంటే అలా జరుగుతుంది. అలా అనుకు బావా, శౌర్య అదృష్టవంతురాలు కాబట్టి అమెరికా సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. మధ్యలో ఏదో జరిగినంత మాత్రాన తన జాతకం బాలేదని ఎందుకు అనుకోవాలి? ఖచ్చితంగా ఈ సంబంధం తిరిగి వస్తుంది. కావాలంటే నేను వెళ్లి సుజాత పిన్నితో మాట్లాడతాను. వద్దని వెళ్లిపోయిన వాళ్లతో నువ్వు వెళ్ళి ఏం మాట్లాడతావు లైక్యా? నువ్వు వెళ్ళి మాట్లాడగానే ఈసారి ఒప్పేసుకుంటుంది అనుకుంటున్నావా? మన ప్రయత్నం అయితే మనము చేయాలి కదా బావా. వాళ్లు ఒప్పుకోరేమో అని మనం అనుకోవటం కాదు, ఒప్పించటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మీరందరూ ఇలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవటం నా వల్ల కావడం లేదు బావా. మా గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు, కానీ ఆ భూమి చూడు, ఏమీ పట్టినట్టు వెళ్లి గదిలో కూర్చుంది. చేయాల్సిందంతా చేసేసి గదిలో కూర్చోక ఇక ఇప్పుడిక్కడికొచ్చి ఏం మాట్లాడుతుంది చెప్పండి? తన గురించి వదిలేండి అత్తయ్య గారు, నేనున్నాను కదా, నా ప్రయత్నం నేను చేస్తాను. తర్వాత ఇంకా దేవుడి దయ. మాకైతే నమ్మకం లేదమ్మా, కానీ
నువ్వు నమ్మి ప్రయత్నిస్తానంటున్నావుగా, ప్రయత్నించి చూడు. మా మొహం కాకపోతే నీ మొహం చూసైనా సుజాత ఈ పెళ్లికి ఒప్పుకుంటుందేమో. బావా, నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్విక ఈ విషయం గురించి ఆలోచించకు. మీరందరూ ప్రశాంతంగా ఉండండి. చెప్పలేక్యా? మొత్తానికి నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు కరెక్ట్ గా చెప్పారు. ఈ దెబ్బతో భూమి కామైపోతుంది. ఇక నుంచి మనం ఏమనుకుంటున్నామో అదే జరుగుతుంది. ఇక అరవింద్ శౌర్యల పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. కాకపోతే మీరు ఇంకొక చిన్న పని చేయాలి. ఏం చేయాలి? మీరు రేపొకసారి ఇంటికి రావాలి. చెప్పాల్సింది చెప్పాను కదా, మళ్ళీ ఇంటికి రావడం ఎందుకు? చెప్పారు, కానీ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే ఇంటికి రావాలి అంటున్నాను. ఏంటా ముఖ్యమైన విషయం? ఏం లేదు, మామూలుగా అయితే నేను ఈ పెళ్లికి ఒప్పుకునేదాన్ని కాదు. ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి కారణం మీ మీదున్న అభిమానం కాదు, అలేకే వచ్చి బతిమలాడటం వల్ల. ఈ పెళ్లి ఆగిపోకూడదు, మా బావ పరువు పోకూడదు, పెద్ద మనసు చేసుకోండి, భూమి చేసిన తప్పుకి మా శౌర్యని శిక్షించకండి అంటూ తను వచ్చి బతిమలాడింది కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని చెప్పాలి. నేనొచ్చి నీ గురించి గొప్పగా చెప్పడం ఏంటి? మీరు కోరుకున్నట్టుగా శౌర్యని మీ ఇంటి కోడల్ని చేయటానికి నేను చేయాల్సిందంతా చేస్తున్నాను కదా. అలాంటప్పుడు నాకు ఉపయోగపడేలా మీరు కొంత చేయాలి కదా. డబ్బుల విషయం అంటే మళ్ళీ చూద్దాం అంటున్నారు. కనీసం ఇలాంటి చిన్న చిన్న సహాయాలు కూడా చేయకపోతే ఎలా? సరే, నేను రేపు వస్తాను. రావటం మాత్రమే కాదు, నా గురించి నేను చెప్పిన దానికంటే ఇంకొక 4 మాటలు కలిపి చెప్పాలి. మీరెలాగో చెప్తారులేండి, ఎందుకంటే శౌర్య మీ ఇంటి కోడలు కావటం మీకు చాలా ముఖ్యం కదా. అవును, శౌర్య నా ఇంటి కోడలు కావాలి. తనకు పెళ్ళంటూ జరిగితే నా కొడుకుతోనే జరగాలి. జరిపించే బాధ్యత నేను తీసుకున్నాను కదా. మీరేం కంగారు పడకండి, జస్ట్ నేను చెప్పింది చేయండి చాలు. పెళ్లి అదే జరిగిపోతుంది. అలాగే, రేపొచ్చి మాట్లాడతాను. సరే. అవతలి వాళ్ళని గొప్ప వాళ్ళని చేస్తే ఎలా? ఇంట్లో నా గొప్పతనం కూడా అర్థం కావాలి కదా. అది నేను చెప్పటం కంటే మీలాంటి వాళ్ళు చెప్తేనే బాగుంటుంది.